ఏపీలో ప్రభుత్వం మారటంతో ఒక్కసారిగా రాజీనామాల పర్వాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు గమనించినట్లయితే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవటం, అధికారం టీడీపీ కూటమికి బదిలీ అయినటువంటి నేపథ్యంలో టీటీడీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు ముందుగా రాజీనామా చేసి ఈవో ధర్మారెడ్డి గారికి లేఖ పంపించడం జరిగింది. ఇది మనం చూసాం. దాని తర్వాత ఇక వరుసపెట్టి చూసినట్లయితే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆయనకున్నటువంటి పదవిని రాజీనామా చేశారు. ఇక తర్వాత వరుసపెట్టి 20 మంది సలహాదారులు రాజీనామా చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాదనలు వినిపించారో ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన రాజీనామా చేయడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే ఐఎన్పిఆర్ చైర్మన్గా ఉన్నటువంటి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికలు కొద్ది రోజుల ముందు, ఎన్నికలు జరిగిన తర్వాత లేకపోతే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, ఫలితాలకు ముందు ఒక లెటర్ రాశారు సిఎస్ జవహర్ రెడ్డి గారికి. ఏమని? నా పదవీ కాలం పూర్తవస్తుంది, దయచేసి నా పదవీ కాలాన్ని ఇంకొన్నాళ్ళు పెంచండి అని చెప్పి. ఇప్పుడు అనూహ్యంగా ఈరోజు నేను రాజీనామా చేస్తున్నాను, నన్ను పదవి నుంచి తొలగించండి అని చెప్పి ఈరోజు లెటర్ రాయటం జరిగింది. మరి మొన్నేమో పదవీ కాలం పెంచమని అడగటం ఏంటి, ఈరోజేమో రిజైన్ చేస్తున్నాను, పదవి నుంచి తొలగించమని అడగటం ఏంటి? సో ఓవరాల్గా పరిస్థితులు ఎట్లున్నాయంటే ప్రభుత్వం మారే వరకు ఈ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణ ఎన్నికల తర్వాత కూడా దాదాపు ఇదే చూసాము. ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే వరుసపెట్టి రాజీనామాలు చేశారు. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వరుసపెట్టి మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఎవరికి కూడా ఐఏఎస్ ఐపీఎస్లకి అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే టాపిక్ ఇది కాదు కదా. సో ఓవరాల్గా ప్రస్తుతం అయితే రాజీనామాల పర్వం అయితే కొనసాగుతుంది, అది పరిస్థితి.